నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఫైబర్నెట్ ద్వారా వ్యూహం సినిమాకు గాను ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకైతే 1.15 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం వెచ్చించింది. మరి అసలు ఆ సినిమాకి అంత డబ్బులు పెట్టొచ్చా? ఇదే కాదు, ఫైబర్నెట్ నుంచి చూసినట్లయితే వైసీపీ నేతల ఇంట్లో ఎవరైతే పని మనుషులుగా చేస్తున్నారో వాళ్ళకి కూడా ప్రజానిధులు అనేవి అయితే కేటాయించడం జరిగింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం జగన్ ప్రభుత్వ హయాంలో చూసాము ఏ విధంగా ప్రజా నిధులు అయితే వారు విధ్వంసానికి గురి చేశారో మనం చూసాం సార్. ఇప్పుడు చూస్తున్నాం, సాక్షాత్తు ఫైబర్నెట్ చైర్మన్నే జీవి రెడ్డి గారే చెప్పారు, వ్యూహం సినిమాకు గాను దానికి వ్యూస్ చూస్తే 1100 వ్యూసే వచ్చాయి, కానీ ఫైబర్నెట్ నిధులు 1.15 crores అనేవి ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పారు. ఇదే కాకుండా అసలు ప్రజానిధులు అసలు వైసీపీ నేతలు ఇంట్లో కార్ డ్రైవర్లుగా పని మనుషులుగా చేస్తున్న వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా కూడా వాళ్ళు డిజిటల్ కార్పొరేషన్లో వారు తీసుకుని వారికి నిధులు చెల్లించడం అనేది జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? ఇది ఎలా చూడాలంటే ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేయడం కింద చూడాలండి. మీ ఇంట్లో పేరంటం చేశారనుకో, మీ ఇంట్లో పసుపు కుంకుమ పెట్టుకోవాలి కదా, అంతేకాకుండా అది ఊళ్ళోంచి తెప్పించి చేసినట్టుగా ఉంది. వాళ్ళు విధానమే అంత. ఎందుకంటే వాళ్ళు జేబులోంచి పావుల తీయడానికి ఇష్టపడ్డ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఎంటర్ ది డ్రాగన్ తీసేసుకుంటామే, బయటికి ఇవ్వటం ఉండదు. ఇది యథేచ్ఛగా డిజిటల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ గ్యాంగ్ అందరికీ కూడా, దండిపాళెం బ్యాచ్ అందరికీ డబ్బులు, ఈ పేటీఎం బ్యాచ్ అందరికీ డబ్బులు ఇప్పించాడు. అనలిస్టులకి, జర్నలిస్టులకి, వాళ్ళకి వాళ్ళ తరఫున పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చే డబ్బులు. ఏపీ ఫైబర్నెట్లో అపాయింట్మెంట్ లేకుండా వాట్సాప్ మెసేజ్ తోటే కొంతమందికి ఇప్పించారు. అది మనం ఈ విజయసాయి రెడ్డి వీళ్ళ గ్యాంగ్ చేసిన వాళ్ళు కాకుండా ఒక 1000-1200 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. 30,000, 40,000, 50,000, 60,000, 70,000 తీసుకుంటా. వాళ్ళందరూ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ లేదు. వాళ్ళు మీరు తీసేద్దామంటే కూడా అక్కడ కనపడరు వాళ్ళు. కానీ డబ్బులు మాత్రం జీతాలు తీసుకుంటారు. చాలా దారుణం. విధ్వంసం చేశాడు, ఆర్థిక విధ్వంసం చేశాడు. దాన్ని అంత దారుణం తెలుసా, వాళ్ళ తాలూకా కొంతమంది ఆ కనెక్షన్లు కూడా అమ్మేసుకున్నారు. కోట్లు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. అంత డబ్బు వస్తుందా అంటే వస్తుంది. ఇప్పుడు జీవి రెడ్డి గారు దాన్ని అంతా ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మకి 1,20,00,000 ఎంతో చెల్లించారు. దానికి సంబంధించి ఆ వ్యూహాన్ని సినిమా తీసి అందరూ రిలీజ్ చేశారు. 1800 వ్యూస్ వచ్చినాయంట. అందులో వాళ్ళు వాలంటీర్లు చూస్తే 2,25,000 మంది ఉన్నారు. వాళ్ళ గ్యాంగ్ వాళ్ళందరూ చూస్తే కూడా 2,00,000 వ్యూస్ రావాలి. అంటే వాళ్ళు కూడా చూడలేదు అనమాట. రామ్ గోపాల్ వర్మ మనం చాలా తోపు తురుము అనుకుంటాం, ఫ్రీగా వస్తే కూడా ఆ సినిమా చూడలేదు. ఇది అర్థం చేసుకోవాలి. దానికి 1,20,00,000 చెల్లించారు. దీని మీద ఇది చాలా పెద్ద, ఇప్పుడు ఆ డబ్బులు రికవరీ చేయమని నోటీస్ పంపించాడు. అంతేకాకుండా ఇంకా అవకతవకలు ఉన్నాయి, ఇతను జైల్లో కూర్చుంటాడు రామ్ గోపాల్ వర్మ. దాంతోపాటు అందులో అవకతవకలు చేసిన వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. చాలా స్కామ్లు ఉన్నాయి ఇందులో. ఒక్క కార్పొరేషన్లో ఇన్ని లొసుగులు కనపడుతున్నాయి. అలాగే డిజిటల్ కార్పొరేషన్లో వీళ్ళ తవ్వి కొద్దీ పుట్టలోంచి పాములు వచ్చినట్టు వస్తున్నాయి ఈ పాపాలన్నీ. వీళ్ళకి ఎన్నాళ్ళు పడద్దో వీళ్ళందరూ తవ్వి, తేగల పాత్ర ఉంటుంది కదా, తేగలు తవ్వితే తేగలు వస్తాయి కదా, అలాగ వచ్చేస్తున్నాయి ఈ పాముల్లాగా ఇవన్నీ. ఏమైనా వీళ్ళ అరాచకంలో, అవినీతిలో, దోపిడీలో కొత్త పుంతలు తొక్కారండి. కొత్తగా కనిపెట్టి చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు 6 నెలలు అయినా కానీ ఏంటో అయోమయంగా ఉంది, థియేటర్ బాబు ఇలాగ ఉందనుకుంటున్నాడు ఆయన. మొత్తం విధ్వంసం చేసి పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ అసలు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా, ఎవరిని కదిపినా వాళ్ళు మనుషులన్నా పాడు చేస్తాడు, ఆ సిస్టమ్ను పాడు చేస్తాడు, లోపల వ్యవస్థను మొత్తం నాశనం చేస్తాడు, డబ్బులు దబ్బేశారు. ఏ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ని కోలుకొని చావు దెబ్బ కొట్టేసాడండి. సిగ్గు లేకుండా అతను సమర్థించి కూడా ఉన్నారు. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అందుకని నేను చాలాసార్లు చెప్పాను, నేను జగన్ ప్రేమికుల్ని మనం క్షమించకూడదు. అతను కరోనా వైరస్ కంటే ప్రమాదకరం. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఒక 10 రోజులు 15 రోజుల్లో క్వారంటైన్ అయిపోతే ఆ మందులు తీసుకుంటే తగ్గుతుంది. కానీ ఇతను వైరస్ తగులుకుంటే, జగన్ వైరస్ తగులుకుంటే కనుక దానికి నివారణే కానీ చికిత్స లేదు. చాలా ప్రమాదం. అందుకనే నివారించాలి. అతను జగన్ ప్రేమికుడిగా ఎవడ కనిపించినా, అధికారి కనిపించినా, రాజకీయ నాయకుడు కనిపించినా, సాధారణ వ్యక్తులు కనిపించినా, అనలిస్టులు కనిపించినా, జర్నలిస్టులు కనిపించినా వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలి. జగన్ అనేటువంటి వాడు సమాజానికి హానికరం. మద్యపానము, ధూమపానము క్యాన్సర్ కారకము, ఆరోగ్యానికి హానికరం అని చూస్తూ ఉంటాం కదా మనం. అలాగే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి సమాజానికి హానికరం.
అలాగే జగన్ ప్రేమికులు కూడా సమాజానికి హానికరం. వాళ్ళందరినీ సమాజం దూరంగా పెట్టాలి, వాళ్ళకి దూరంగా ఉండాలి. కనీసం వాళ్ళు దూరంగా పెట్టలేకపోతే మనం దూరంగా ఉండాలి. రాజకీయాల్లో అధికారంలోకి అతను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు. అధికారం అనేటువంటి దాన్ని ఇంక అతను చూపించకూడదు. ఆల్రెడీ అతను అధికారంలో ఇచ్చారు, ఒక్క ఛాన్స్ అడిగాడు, అది అయిపోయింది, అదే లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. అతను చేయగలిగిన విధ్వంసం అంతా చేశాడు. ఇంక ఎట్టి పరిస్థితుల్లో అతను పాతికెళ్ళి దెబ్బ కొట్టేశాడు. ఈ రాష్ట్రాన్ని తిరిగి సాధారణంగా ఎక్కడి నుంచి పడిపోతే అక్కడి నుంచి కట్టుకుంటూ వెళ్తారు ఏదన్నా, కానీ ఇది భూమి నుంచి పునాదుల నుంచి నిర్మించుకుంటూ రావాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ని. ఇది చాలా పెద్ద కష్టమైపోయింది ఈ కూటమి ప్రభుత్వానికి. వీళ్ళు అవకతవకలే తీస్తారా, వాళ్ళ శిక్షలు ఏవే ఇస్తారా, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు. ఇదంతా పెద్ద ప్రహసనం. అయితే వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చాలి. ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నారు. అమరావతి నిర్మించాలా, పోలవరం నిర్మించాలా, ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి. ఎంత పెద్ద టాస్క్ అంటే వాళ్ళ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఇటువంటి వాడు ప్రత్యర్థిగా ఉన్నాడో, అతని వెనకాల అతను మోచీతి నీళ్ళు తాగి అతను బూట్లు నాకేవాడు కూడా ఇంకా ఉండటం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టం. దీని నుంచి బయటపడాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా అతను సమాజానికి హానికరం కాబట్టి అతను దూరంగా పెట్టాలి. అతను ఫోటో చూడటం కానీ అతను అంక చూడటం కానీ ఎదురు పడితే కళ్ళు మూసేసుకోవాలి. ఇంతకన్నా వేరే మార్గం లేదు. సార్, మీరు చెప్పినట్టుగానే జగన్ అసలు ఏ వ్యవస్థనైనా అవినీతి పరంగా మార్చేశారు సార్. అలా కాకుండా ఇంకా దేనికైనా అభివృద్ధి చేశారా అంటే ఒక్క వ్యవస్థలో కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని చెప్పి ప్రజలే స్వయంగా చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారు అభివృద్ధికి అసలు ఆర్థికంగా వెనకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పి అభివృద్ధి పదంలో పెట్టాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఏం చేసినా సరే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు దీన్ని ఎలా చూడాలి? మీకు వాళ్ళకి వేరే మార్గం లేదండి. ఇప్పుడు ఏ రకంగా విమర్శిస్తాడు, అతనికి ఏం తోచదో, ఏదో రకంగా బురద చల్లాలి. వరద వచ్చింది, బుడమేరు కట్టలు దిగిపోతే అమరావతికి నష్టం ఏంటి? అమరావతికి బుడమేరు ఎక్కడ ఉంది, అమరావతి ఎక్కడ ఉంది? అమరావతి మునిగిపోయిందని చెప్తాడు. విజయవాడ మునిగిపోవడానికి కారణం అచ్చంగా ఇళ్ళే. బుడమేర కట్ట తెగిపోవడానికి కట్టను పటిష్టంగా బచ్చడానికి నిధులు శాంక్షన్ చేస్తే దాన్ని నిర్లక్ష్యంగా వదిలేసాడు. అర్ణమే గేట్లు కొట్టుకుపోయినంటే కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివన్నీ అతను తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోక సాధారణ పరిపాలన కూడా సరిగ్గా చేయలేదు అతను. మీకు అతని హయాంలో డెవలప్ అయింది ఏంటంటే గంజాయి డెవలప్ అయింది, అరాచకం డెవలప్ అయింది, దౌర్జన్యం డెవలప్ అయింది, అశ్రిత పక్షపాతం డెవలప్ అయింది, భూ ఆక్రమణలు డెవలప్ చేశారు. ఇలాంటి అవలక్షణాలు అన్నట్లు అభివృద్ధి చెందించాడు. రాష్ట్రం ఏమైపోతే నాకెందుకు, పిచ్చోళ్ళు ఉన్నారో వాళ్ళకి బిస్కెట్లు వేస్తాను, గింజలు జల్లుతాను, వాళ్ళు పట్టి కోసు తింటాను అన్నాడు అతను. అది చాలా రుచించింది కాబట్టి వాళ్ళు ప్రజలందరూ ఎదురు తిరిగారు అతను. దాన్ని కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే పనిలో పనిగా ఈ పాములు అన్నిటిని పట్టి బుట్టలో పెట్టి మూల పెడతాం కాదండి, ఈ భూతాలను సీసాలో పెట్టి సముద్రంలో పడేయాలి. ఇప్పుడు మీకు అరుంధతి సినిమాలో పశుపతిని ఏం చేసింది, ఆవిడ చేసింది తప్పేటి తెలుసా? అరుంధతి అని తీసుకెళ్ళి ఎక్కడో పాడేయకుండానే వాళ్ళ ఇంట్లోనే ఉండిచ్చింది. ఓ సమాధిలో పెట్టి సమాధికి సీలేసింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆడెవడో పిచ్చోడు వచ్చి తీసాడు కదా. అలాగే ఎవడన్నా ఈ భూతాన్ని తీసేస్తే బయటికి తీసుకొస్తే మళ్ళీ ప్రమాదం కదా. అంచేత ఈ భూతాన్ని ఏం చేయాలంటే సమూలంగా ఆ రాజకీయ పార్టీ ఉనికి ఆనవాళ్ళు లేకుండా చేయాలి. ప్రజలు చేసి పని చేశారు. మనందరూ చెప్తూ ఉండేవాళ్ళం వీళ్ళు ఆచూకీ ఆనవాళ్ళు ఉండకూడదని చెప్తూ ఉండేవాళ్ళు ప్రతిరోజు. ప్రజలు నిజంగానే స్పందించారు. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే మనం చెప్పినందుకు కదా, వాళ్ళందరికీ స్వీయ అనుభవం, వాళ్ళు బాధలు పడ్డారు. వాళ్ళు స్పందించి ఇతను ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేశారు. జిల్లాలు తుడిచిపెట్టిపోయింది. మరి మనం వీళ్ళు ఏం చేయాలి? ఆ రాజకీయ పార్టీని తుడిచేయాలి. వాళ్ళందరినీ చేర్చుకుంటారా లేకపోతే రాజకీయాలను తరిమేస్తారా, తప్పులు చేసిన వాళ్ళు జైల్లో పెడేస్తారా, ఏం చేస్తారో చేసి ఆ ఆనవాళ్ళు ఉండకూడదు, ఆచూకీ కనపడకూడదు. అప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ప్రజలు కూడా అతను మర్చిపోతారు. అమ్మాయి అనుకుని ఇప్పుడు గుండెల మీద చేసి పడుకున్నారు. అది అన్నాళ్ళు శాశ్వతం చేయాలి. ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, శాశ్వతంగా వీళ్ళు పెడుతుంటారా బాబు మీకు అని చెప్పేసి ప్రజలకు భరోసా కల్పించాలి. ఆ పని చేయమని కోరుకోవాలంతే మనం. మరి వైసీపీని రాజకీయాలకు మొత్తానికి దూరంగా పెట్టి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని పెట్టాలని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.